రామచంద్రాపురం బిహెచ్ఎల్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కీర్తిశేషులు మాలవన్ గురుస్వామి ఆశీస్సులతో 57వ వార్షికోత్సవాలు అపూర్వ వైభవంతో సాగాయి. ఈ సందర్భంగా అంబారీపై అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం భక్తజన సందర్భం మధ్య అత్యంత ఘనంగా జరిగింది. కావడి పంచవాయిద్యాల మేళతాళాల నడుమ నగర ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. చిన్నారులు దీపాలు పట్టుకుని ఊరేగింపులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 57 సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీన అంబారీపై అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తుల కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు. బిహెచ్ఎల్ ప్రాంతం అంతటా అయ్యప్ప స్వామి నామస్మరణ మారుమోగుతూ ఊరేగింపు కొనసాగి చివరకు అయ్యప్ప స్వామి దేవాలయానికి చేరుకుంటుందని అన్నారు. కీర్తిశేషులు మాలవన్ గురుస్వామి ఆశీస్సులతో పాటు దేవాలయ కమిటీ సభ్యులందరి సమిష్టి సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు పివి రమణ, ఉపాధ్యక్షులు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి కె నరేష్ తో పాటు పరమేశ్వరన్ పిళ్ళై స్వామి, జగన్నాథరావు స్వామి, విశ్వనాథ్ స్వామి, జగదీష్, ఉదయ్, శశికాంత్, రామరెడ్డి, ప్రవీణ్, రాఘవ, శ్రీకాంత్ తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించిన ఈ 57వ వార్షికోత్సవాలు బిహెచ్ఎల్ ప్రాంతాన్ని అయ్యప్ప భక్తితో ముంచెత్తాయి. గుడిని స్థాపించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు వరకు నిర్విరామంగా ఎంతో అద్భుతంగా ఎంతో వైభవంగా మా యొక్క 57వ మహాపడి పూజ జరుగుతుంది ఇక్కడ గుడిలో బిహెచ్ఎల్ అయ్యప్ప టెంపుల్లో డిసెంబర్ 25 నాడు ఏనుగు ఊరేగింపుతో చిన్నపిల్లల దీపాలతోటి అంబారితో ఆ యొక్క విజయ చేసుకుంటూ టెంపుల్ వరకు దీపాలతోటి అంబారికి స్వాగతం పలుకుంటూ అంబారి మీద అయ్యప్ప విగ్రహం ఉంటుంది కాబట్టి అయ్యప్పకు స్వాగతం పలుకుంటూ శ్రీనివాస్ థియేటర్ నుంచి మన టెంపుల్ వరకు విజయాత కొనసాగుతుంది, పరంపర కొనసాగుతూనే ఉంటుంది. దాని అనంతరము భక్తులందరికీ ఇక్కడ తీర్థ ప్రసాదాలు, భజన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 మండలి పూజ కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిలిచబడుతుంది. 57వ పడి పూజ ఇది 57వ సంవత్సరం మాది. 57th పడి మాది ఇప్పుడు ఈ సంవత్సరం. గత 57 సంవత్సరాల నుంచి ఈ మా అంబారి మీద ఏనుగుతో ఈ ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 25th జనవరి డిసెంబర్ అర్ధ శతాబ్దం నుంచి జరుగుతూ ఉన్నది. ఆ రోజులలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కన చిన్నగా తడకలేసేసి ఆ తడకలో ఒక ఫోటో పెట్టి ఒక ఫ్రేమ్ మీద పడి వెలిగించే వాళ్ళు. అప్పుడప్పుడే అందరికీ ఇంట్రడ్యూస్ అనేది జరిగింది. ఆ రోజు వర్ధన్ స్వామి, బలవాలన్ స్వామి, విశ్వనాథన్ స్వామి, చాలామంది స్వాములందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఎంకరేజ్ చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు కొన్ని వేల సంఖ్యలలో బిహెచ్ఎల్లో ఈ టెంపుల్ ఏర్పాటు చేయడం, దాని వెనకాల ప్రతి వాళ్ళ యొక్క కృషి అమోఘంగా ఉంది. దాని వెనకాల అయ్యప్ప స్వామిని నడిపిస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే ఇలాగే సాగాలి, ఈ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. ఆ స్వామి వారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామి